హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ముందుగా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. అన్ని బంధాలలో కల్లా ఎందుకు ఈ బంధం మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నారు? హౌస్‌లో చాలా రకాల రిలేషన్స్ ఉన్నాయి. కానీ ఈ సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కావచ్చు, లేకపోతే గెస్ట్ కావచ్చు, లేకపోతే బీబీ టీమ్ కావచ్చు. ఎందుకు ఈ బంధాన్ని ఎక్కువగా ఎలివేట్ చేస్తున్నారు? ఇది ఒక పెద్ద ఐటెమ్ అయిపోయింది. పెద్ద టాపిక్ అయిపోయింది హౌస్‌లో. ముఖ్యంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత కూడా చివరికి అది ఎళ్లి భరణి చుట్టే తిరుగుతుంది. బంధం అంటే భరణి, భరణి అంటే బంధం. అలా తయారై కూర్చుంది. ఇంతకీ ఏం జరుగుతుంది? అలానే భరణి గారిలో ఏమన్నా ఓవర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుందా? నన్ను నామినేట్ చేసే వాళ్ళందరూ ఎలిమినేట్ అయిపోతున్నారు అని డైరెక్ట్‌గానే స్ట్రాంగ్ వాయిస్‌తోని చెప్తున్నాడా? అదే విధంగా నేను ఎక్కడ నా గేమ్‌ని ఎక్కడ నేను ఇది చేసుకోలేదు. నేను ఎంత బంధాల్లో ఉన్నా సరే కన్ఫర్మ్‌గా నా గేమ్ నేను ఆడాను. నా ఎఫర్ట్స్ ఇచ్చాను. నేను గెలిచి ఉన్నాను. అలానే నేను ఒక అప్పర్ హ్యాండ్‌లో ఉన్నప్పుడు నాకు నచ్చిన వాళ్ళు, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు, నా అనుకున్న వాళ్ళకి నేను షౌల్డర్ అయ్యాను. ఇది నా గేము అని చాలా గట్టిగానే వాయిస్ చేస్తున్నాడు. ఇక నేనేంటో చూపిస్తాను. నా మీద నెగెటివ్ అనుకున్న వాళ్ళందరూ బయటికెళ్తారని చాలా స్ట్రాంగ్ వాయిసే చెప్తున్నాడు. అలానే వచ్చిన ప్రతి కంటెస్టెంట్ కూడా ఒక క్వెషన్ అడుగుతున్నారు భరణి గారిని. ఈ ప్లేస్‌లో గనక దివ్య, తనూజ ఉంటే ఏంటి? ఎవరు డిసైడ్ చేస్తారు అని. ఎందుకు అందరూ చలో భరణి, చలో బంధం అని అదే వైపు వెళ్తున్నారు? అన్ని బంధాలు ఉన్నా కూడా ఆ బంధం మీద ఎక్కువ కాన్సంట్రేషన్. బట్ గుడ్ ఆర్ బ్యాడ్ ఇంగా మిగతా వాటితో పోల్చుకుంటే ఇందులో ఒక ఫాదర్ అండ్ డాటర్ అలానే ఒక బ్రదర్ అండ్ సిస్టర్ ఒక రిలేషన్ అనేవి కొంత జెన్యూనిటీగా కనపడుతూ ఉన్నా ఎక్కడో కంటెంట్ కోసం, ఎక్కడో ఒక మైండ్ గేమ్ కోసం, ఏదో ఒక తెలియని ఒక డాట్ అయితే కనపడుతూ ఉంది. అలానే ఆడియన్స్ బయట ఏవైతే అనుకుంటున్నారో అదే మైండ్‌లో పెట్టుకొని ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఇంతకీ ఇందులో ముగ్గురికి బాగా ఇందులో ఇబ్బందంటే ఇప్పుడు నాన్న కాస్త సార్ అయిపోయారు. అంటే మొన్నటిదాకా నన్న, 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 నన్న అనే ఒక పదం ఈరోజు నాన్న అని గూడా పోయి చివరికి భరణి సార్ అనే స్థాయి దాకా తనుజ వచ్చేసింది. అలానే ఇటుపక్క నాకు బంధాలే లేవు. నా ఇండివిడ్యువల్ గేమ్ ఆడతాను అంటూ వచ్చిన దివ్య ఈరోజు అదే బ్రదర్‌హుడ్ అనే ఒక రిలేషన్స్‌తో చాలా నీట్‌గా చాలా దగ్గరై కూర్చుంది. కానీ ఎక్కడో చిన్న కన్‌ఫ్యూజన్. బయటికి ఎలా పోర్ట్రేట్ అవుతుంది? నా వల్ల ఈ బంధం పోయింది. నా వల్ల తన ఆట ఇబ్బంది పడిందా? లేదా నాదొక ఫేక్ బాండింగ్‌లా కనపడుతుంది. నాకు రియాలిటీలా లేదు అని ఎవరైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మాటల్లో చాలా స్పష్టంగా విని కొంత తడబడుతుంది, భయపడింది, వణుకుతుంది. అట్లానే తన ఎమోషన్‌ని కూడా చూపిస్తుంది. ఇంతకీ ఇక్కడ జెన్యూన్‌గా చెప్పాలంటే ఇద్దరి ఎమోషన్స్‌లో జెన్యూనిటీ ఉందండి. నో డౌట్. బంధం అనేది అంత అంటే అనొచ్చు. అంత నిజంగా స్ట్రాంగ్ బంధాలు గనక అయితే ఇలాగ ఎవరో వచ్చారనో, ఏదో మాట అన్నారనో, ఇవన్నీ కూడా జస్ట్ ఒక కంటెంట్ కోసమో ఏదో ఆ క్షణానికి ఫార్మ్ అయినయి తప్ప అసలు కరెక్ట్‌గా దానిలో జెన్యూనిటీ లేదు. అలా ఏమి ఉండదండి. కొంత కంటెంట్ కోసం క్రియేట్ అయిన ఒక తెలియని బంధం అయితే ఉంటుంది. ఈ రోజు కూడా తనూజాకి ఎక్కడో కన్ఫర్మ్‌గా మనం ఎంత స్ట్రాంగ్‌గా ఉండి దూరంగా వెళ్తూ ఉన్నాం అంటే ఒక పొసెసివ్‌నెస్ ఉంటుంది. దివ్యకు ఒక ఇంపార్టెన్స్ ఇచ్చేసరికి ఆఫ్‌కోర్స్ ఒక పొసెసివ్‌నెస్ ఉంటుంది. ఆ పొసెసివ్‌నెస్ ఎప్పుడొస్తుంది? దగ్గరగా వెళ్తేనే వస్తది. మన అనుకున్న ఫీల్ అప్పుడే వస్తది. అది తనకున్న ఆ పర్సన్ దూరం అయ్యే కొద్దీ ఎక్కడో అక్కడ కంఫర్ట్ జోన్‌లో ఉన్నారు అనేది కొంచెం దూరం చేస్తూ ఉంది. ఆ బాధ తనలో ఉంది ఇంకా. దూరంగా ఉన్నా బాధ ఉంది. అలానే సేమ్ ఇటుపక్క భరణిలో కూడా తనుజ మీద పాజిటివ్ కన్సర్న్ ఆ రిలేషన్ అన్నది ఎప్పుడూ ఉంటుంది. అలానే ఇటుపక్క దివ్యతో ఫార్మ్ అయిన రిలేషన్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. అది కూడా జెన్యూనిటీ ఉంది. కానీ దివ్యని ఇటుపక్క తనుజాని ఈ రిలేషన్‌ని కరెక్ట్‌గా సాల్వ్ చేసుకోలేకపోయాడని చెప్పాలి. ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడలేకపోయాడని చెప్పాలి. అక్కడ ఇక్కడ ఒక మాట డిఫరెన్స్ కనపడుతుందని చెప్పాలి. అదేవిధంగా దివ్య కూడా ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకోలేకపోయిందని చెప్పాలి. దివ్య చేసిన తప్పు ఇనీషియల్‌లో కన్ఫర్మ్‌గా ఈ బంధంలో ఒక ఏదో రియాలిటీ చూపించాలి ఆడియన్స్‌కి. సో తను ఏంటి? తన ఆట తీరేంటి? తను నిజంగా జెన్యూనిటీ ఉందా? కంటెంట్ కోసం చేస్తుందా? అన్న ఒక విషయాన్ని బయటికి తీసుకురావాలి అనే ప్రయత్నమే చేసింది. కానీ వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్‌లో జెన్యూనిటీ ఉంది. దానికి ఇబ్బంది పడకూడదు. అందరూ కలిసికట్టుగా ఆడాలి. నాకు బ్యాడ్ అవుతుందని ఇంకో యాంగిల్ ఆఫ్ థింకింగ్ చేయలేకపోయింది. సో అదే ఈ రోజు మెడకు చుట్టుకుందనమాట. సో ఎవరో అంటారు కూడా అంటే నువ్వు కనీసం దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయలేకపోయావు. ఎంతో చిన్న లాస్ట్ టాస్క్‌లో ఒక రోజు ముందు ప్యాచప్ అయ్యి
ఒక రోజు ముందు మాట్లాడుకొని అప్పుడు ఏదో చేస్తున్న ప్రామిస్‌ని బ్రేక్ చేసిందని చెప్పి నన్ను మోసం చేస్తావని పెద్ద పెద్ద మాటలన్న నువ్వు 2 వారాల ముందు దాకా 2 వారాలకు వాళ్ళ మధ్య ఉన్న ఒక రిలేషన్ వచ్చిన తర్వాత చిన్న డిఫరెన్షియేట్ వస్తే దాన్ని కూర్చొని సాల్వ్ చేయలేకపోయావు. అలానే వాళ్ళ మధ్యలో ఉన్న రిలేషన్ తనూజాలో ఉన్న రిలేషన్ పర్ఫెక్టా? కాదా? రియలా? ఫేకా? జనాలకి చూపించే ప్రయత్నం చేశావే తప్ప, ఆ ప్రయత్నంలోనే నువ్వు అలానే వెళ్ళావు తప్ప నీ బాండింగ్‌లో రియాలిటీ ఉందా? ఇది కూడా చూస్తారు జనాలు. సో నేనేం చేస్తున్నాను? నా రిలేషన్ నిజంగానే రియాలిటీ కనపడుతుందా? ఒక ఫేక్ ఎమోషన్ కనపడుతుందని గమనించలేకపోయింది. అది ఒక్కసారి లోపలికొచ్చిన వాళ్ళు ఆ మాట అనేసరికి తనకి ఈరోజు అది భయం వస్తుంది, వణుకు వస్తుంది, మాట తడబడుతుంది. ఇది నిజమే కదా అని ఒక విషయానికి వచ్చిందనమాట. అలానే జనాలు కూడా ఎంతసేపటికి ఆ ముగ్గురు చుట్టూ తిరగటం, ఆ ముగ్గురు బంధాలు కూడా చెప్పడం. భరణి ఇక్కడ తప్పు చేస్తున్నాడు. నా అనుకునే వాళ్ళకి షోల్డర్ ఇస్తాను, ఇది నా ఆట. సో నీ ఆట నువ్వు ఆడుతున్నప్పుడు అవతల వాడు కూడా నీకన్నా అంటే ఒక బంధాను బాండింగ్ అనో ఫ్రెండ్షిప్ అనో పేరు పెట్టి అవతల వాడు ఒక డిజర్వ్డ్ క్యాండిడేట్, వాడు పడ్డ కష్టాన్ని నువ్వు ఇచ్చేస్తున్నట్టే కదా. అలానే వీళ్ళిద్దరిని కాపాడే రందులో ఆ తాపత్రయంలో వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఇందులో అవతల వాళ్ళ మీద ఒక గ్రడ్జ్ పెట్టుకోవడం కానీ, వాళ్ళ మీద ఒక నెగిటివ్ ఒపీనియన్ కానీ, వాళ్ళని టార్గెట్ చేసినట్టు మాట్లాడటం కానీ, సో వాళ్ళ గురించి వాళ్ళ మీద ఒక వ్యతిరేకత నీలో చాలా స్పష్టంగా కనపడుతుంది. అది నీ మనస్తత్వానికి, నీ ఆటకి కూడా చాలా ప్రమాదకరమే కదా. అదే విధంగా నేను అది చేశాను, ఇది చేశాను, స్టాండ్ తీసుకున్నాను, హెల్ప్ చేశానని చెప్పుకోవటం. సో ఎవరికి హెల్ప్ చేశారు? ఒక రిలేషన్‌లో ఒకరి వల్ల వాళ్ళకి లాభం ఉండదు. ఇద్దరికీ లాభం ఉంటుంది. ఇద్దరికీ మంచి ఒక బాండింగ్ ఫార్మ్ అవుతుంది. అది ఇద్దరికీ మంచి చేస్తుంది, జరిగితే ఇద్దరికి చెడు చేస్తుంది. సో ఈరోజు భరణికి లోపల వచ్చేవాళ్ళు గేమ్ ఆడుతున్నారు. భరణికి మీ ఆట కోల్పోతుంది బంధాల వల్ల, వాళ్ళ వల్ల మీ ఆట కోల్పోతుందని చెప్తున్నారే గానీ, మీ వల్ల వాళ్ళ ఆట కూడా కోల్పోతున్నారు, లేకపోతే మీ వల్ల వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. సో అసలు మీ మధ్య జరుగుతున్న దాంట్లో మీకెంత నష్టం జరుగుతుంది, వాళ్ళకెంత నష్టం జరుగుతుంది అని క్లారిటీగా చెప్పలేకపోతున్నారు. అంటే క్లియర్‌గా చెప్పకుండా డ్రామా ఆడుతున్నారు. సో భరణి ఆట వాళ్ళ బంధాల్లో కోల్పోయి మీ ఆటను మీరు కోల్పోతున్నారు. మీ మీద ఒక పాజిటివ్ వస్తుందని ఒక ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు. ఎప్పుడైతే వచ్చిన ప్రతి వ్యక్తి ఒక పాజిటివ్ చెప్పేసి ఏమనుకుంటాడు? సో నా గురించి బాగానే ఉంది. బయట మేబీ ఈ బంధాల వల్ల నా ఆట తగ్గుతుందేమో, సో నేను సరిగ్గా ఆడలేకపోతున్నానేమో, నేను కొంత కనపడతలేదు అని ఒక పాజిటివ్ కన్సర్న్ తప్ప నా మీద ఎలాంటి నెగటివిటీ లేదు అనుకుంటున్నాడు. సో కన్ఫర్మ్‌గా ఈ బంధాలలో ఎక్కడో ఓ చోట తనకు నెగటివిటీ చుట్టుకుంటుంది. నిజంగా తను ఇండివిడ్యువల్ గేమ్ ఆడితే ఎలాంటి ఇబ్బందే లేదు. అందరితో కలిసి హ్యాపీగా ఉంటే అసలు భరణి సూపర్ గేమ్. కానీ భరణి ఈ చక్రంలో చిక్కుకుపోయాడని చెప్పాలి. అలానే కరెక్ట్‌గా బ్యాలెన్స్ చేయలేకపోయాడని చెప్పాలి. ఇద్దరిని కూర్చొని సార్ట్ అవుట్ చేసుకోలేకపోయాడని చెప్పాలి. ఎక్కడో తన రిలేషన్‌లో ఎక్కడో ఒక చోట ఒక ఎడ్జ్ తీసుకున్నాడనిపించిందనమాట. సో స్టార్టింగ్ నుంచి వచ్చిన రిలేషన్ కరెక్ట్ అయితే కన్ఫర్మ్‌గా ఎవరికి ఎప్పుడు ఎలా ఎక్కడ మాట్లాడాలి, ఆ ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, అలానే తన బిహేవియర్‌లో కూడా ఆ మార్పు రాకుండా చూసుకోవాలి. సో ఒక మెచ్యూర్డ్ హ్యూమన్ బీయింగ్ రిలేషన్‌లో ఉన్నప్పుడు కన్ఫర్మ్‌గా దాన్ని బ్యాలెన్స్ చేయాల్సింది కూడా అదే. అలానే దివ్య కూడా కేవలం ఫస్ట్‌లో ఇనీషియల్‌గా స్మార్ట్ గేమ్, మైండ్ గేమ్‌తో మొదలయ్యి తన అవతల వాళ్ళ రిలేషన్స్ ఎంతవరకు జెన్యూన్‌గా ఉన్నాయి, అవి రియలా కాదా అని ఒక జనాలకు ఎక్స్‌ప్లోర్ చేసే క్రమంలో తనకు ఆటోమేటిక్‌గా ఫార్మ్ అయిన ఒక రిలేషన్ కూడా అది కూడా జనాలకి ఎలా ప్రొటెక్ట్ అవుతుంది, అది మైండ్ గేమ్‌లా కనపడుతుందా, రియాలిటీ అనుకుంటుందా, ఫేక్‌లా కనపడుతుందా అని గమనించలేకపోయింది. అదే విధంగా అందరితో కలివిడిగా ఉండలేకపోయింది. సో బయట నుంచి వచ్చిన వ్యక్తి క్లియర్‌గా కొంతమందికి సపోర్ట్ చేస్తుందంటే ఆ వ్యక్తితో బాండింగ్ ఏర్పడిందా, వాళ్ళ మధ్య ఒక క్యూట్ రిలేషన్షిప్ ఏర్పడిందా అన్నదానికన్నా కూడా తెలివిగా ఆడుతున్నారు. బయట ఉన్న వాళ్ళతో మంచిగా ఉండి మిగతా వాళ్ళతో ఇదిగా ఉంటున్నారు. అదే మాట నాకు కంఫర్ట్ జోన్ వచ్చింది అంటే ఇండివిడ్యువల్ గేమ్ ఎలా అవుతావు? ప్రతి మనిషి దగ్గరికి వెళ్తే తెలిసేది ఆ మనిషిలో ఉన్న మంచి చెడు. సో ఒక వ్యక్తిలో నీకు మంచి కనపడిందంటే ఇంకో వ్యక్తిలో నువ్వు చెడు చూస్తున్నావు అంటే ఇండైరెక్ట్‌గా నువ్వు కరెక్ట్‌గా ఇద్దరు వ్యక్తులను సరిగ్గా సమానమైన డిస్టెన్స్‌లో నువ్వు చూడటం లేదని, ఎక్కడో నీకు ఒక నెగెటివ్ అభిప్రాయం కలిగి ఉంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అనే ఒక అభిప్రాయంతో నువ్వు హౌస్‌లోకి వచ్చినట్టు కనపడుతుంది. అంతే తప్ప మనుషుల దగ్గరికి వెళ్ళి మాట్లాడితేనే కదా ఫార్మింగ్స్ అనేవి. నువ్వు బయట నుంచి వచ్చేటప్పుడు తన మీద ఒక పాజిటివ్ వచ్చుంటావు కాబట్టి నీకు అది పాజిటివ్ కనపడుతుంది. నువ్వు బయట నుంచి వచ్చేటప్పుడు నెగిటివ్‌తో వచ్చుంటావు కాబట్టి అవతల వ్యక్తి యొక్క నువ్వు నెగిటివిటీ, అదే స్మార్ట్ గేమ్, అదే మైండ్ గేమ్, అదే స్ట్రాటజీ అవుతుంది. సో తనూజ కూడా తను ఫస్ట్ నుంచి ఎక్కడో కొంత నాన్న సపోర్ట్ తీసుకుంటూ ఎక్కడో తనకేం చేయట్లేదు, నాకు ఎవరు హెల్ప్ చేయట్లేదు ఒక ఎమోషన్ ఫ్రస్ట్రేషన్‌లోనే, అలానే దివ్య నుంచి వచ్చిన ఆ క్లోజ్‌నెస్‌ని తను ఒక పొసెసివ్‌నెస్‌గా తీసుకున్నా, లేదాన్ని తనకి తానది నచ్చజెప్పుకుంటూ కొంత ఎక్కడో ఆ వ్యక్తి మీద ఒక నెగెటివ్ ఒపీనియన్ కలుగుతూ కొద్దిగా అవతల వ్యక్తి ఆట అంటే ఎంతసేపటిగా ఆ రిలేషన్‌లో తనని
ఒక నెగిటివ్గాను చూస్తూ ఈ ఈ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్కి దూరంగా తనంతట తానే వెళ్ళింది. ప్లస్ వెళ్తూ నాకు ఎవరు హెల్ప్ చేయలేదు, నాకు ఎవరు నిలబడలేదు అని ఒక మాట ఏదైతే ఉందో అది అవాస్తవం. కన్ఫర్మ్‌గా చాలా సందర్భాల్లో తనకు హెల్ప్ దొరికిందని చెప్పాలి. ప్రతి ఒక్కళ్ళు తనకి వెంట నిలబడ్డారని చెప్పాలి. మేబీ అది రిజల్ట్ వచ్చిందా లేదా కానీ ప్రతి అవకాశం తనకి ఉన్నారని చెప్పాలి. సో ఇక్కడ ఇండివిడ్యువల్ గేమ్‌గా మొదలుపెట్టిన తనుజకి అది మంచే. నో డౌట్. ఆ బాండింగ్‌లో నుంచి బయటికి రావడం అనేది తనకి మంచే జరుగుతుంది. సో అక్కడి నుంచి వచ్చి తన స్టైల్‌లో తను ఓన్‌గా ఆడగలిగితేనే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడ భరణి కూడా బంధం వల్ల ఇబ్బంది పడుతున్నానంటే తనూజ వల్ల ఇబ్బంది పడుతున్నాను అనుకున్నాడు. సో ఇక్కడ మళ్ళీ దివ్య వచ్చి చెప్తుంటే నేను నా వల్ల మీ ఆట ఏదైనా ఇబ్బంది పడుతుందేమో అని. అంటే చివరికి భరణి ఏమనుకుంటున్నాడంటే నా మీద ఒక సింపతి క్యారీ అవుతుంది. నా మీద మంచి పాజిటివిటీ ఉంది. ఈ బంధాల వల్ల నేనేమో నలిగిపోతున్నాను. సో అన్న ఒక ప్రొటెక్ట్ అవుతుంది అనుకున్నాడు. కానీ అసలు ఈ బాండింగ్స్ అనేవి ముగ్గురిని ఇబ్బంది పెడుతున్నాయి. అలానే అవి కరెక్ట్‌గా జెన్యూన్‌గా క్యారీ ఫార్వర్డ్ అవ్వట్లేదు. అందులో రియాలిటీ కనపడతలేదు. ఎక్కడో ఒక ఫేక్ కనపడుతుంది. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా కూడా అందులో ఒక జెన్యూనిటీ అనేది ఎక్కడో మిస్ అవుతుంది. ఏదేమైనా అన్ని బంధాలకి ఈ భరణి యొక్క బంధమే చాలా ల్యాండ్ మార్క్ అయి కూర్చుందనమాట. చూద్దాం మరి ఈ చివరికి ఈ బంధం ఇలానే ముడిపడి ముందుకెళ్తుందా? లేదు కాలానుగుణంగా విడిపోయి ఎవరి దారిలో వాళ్ళు చూసుకుంటూ మళ్ళీ కలిసే అవకాశం ఉంటుందా? బిగ్ బాస్‌లో ఏదైనా జరగొచ్చు. బంధాలకి బ్రేకులు ఇస్తాడు. ఆ బంధాలను కలుపుతూ ఉంటాడు. బంధాలకి విలువను తెలియజేస్తూ ఉంటాడు. అదే బంధంలో లుకలుకలు కూడా చూపిస్తాడు బిగ్ బాస్. మీ ఒపీనియన్‌ని కామెంట్ బాక్స్‌లో చెప్పండి. థాంక్ యూ.